రోజు ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో మా ఇల్లు ఆశ్రమం నిర్వాహకులు గాదే ఇన్నారెడ్డి గారి ఆశ్రమానికి నెఫ్టీలో పోలీసులు యూనిఫామ్ లేకుండా కొంతమంది యూనిఫామ్ తోటి మొత్తం ఆశ్రమానికి చుట్టుపక్కల 4 దిక్కుల వాళ్ళు చుట్టుముట్టడం జరిగింది. ఏమైంది అని మేము అడగడంతో ఇన్నారెడ్డి సార్ తోటే మాట్లాడాలని చెప్పేసి డాడీని తీసుకెళ్లి ఒక రూమ్ లో కూర్చోబెట్టి సుమారు 3 గంటల పాటు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. మేము అక్కడికి వచ్చి కనీసం మాట్లాడతాం డాడీ కావాలని వాటర్ తీసుకెళ్లి ఇద్దామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత వాళ్ళ సతీమణి మా మమ్మీ పుష్ప గారిని పిలిపించి ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో, అరెస్ట్ చేసే ముందు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలో అని చెప్పేసి మా మమ్మీని పిలిపించి పలానా ఈ మావోయిస్టులకు మద్దతు పలుకుతున్నాడు అని చెప్పేసి దాని పరంగా యూట్యూబ్ లో వచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టుకి రిమాండ్ కి తీసుకెళ్లారు. పోలీసులు ఎంత తెలివి కల్లోలు అంటే ఈ రోజు నాంపల్లి కోర్టు హాలిడే అని తెలిసి కూడా కోర్టు హాలిడే చూసుకొని ఈ రోజు ఆదివారం రావడం జరిగింది. సో పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ వ్యవస్థ అంటనే ఉన్నాము. కాకపోతే ఎన్ఐఏ అధికారులు పిల్లలు మేము కనీసం వీడియో తీసుకుంటే కూడా వీడియో గుంజుకుంటాం. ఆల్రెడీ మా డాడీ 2 ఫోన్లు సిమ్ కార్డులు తీసుకున్నారు. మిగతా ఫోన్లు ఎక్కడున్నాయని కూడా అడగడంతో మా డాడీ వాడేవి 2 ఫోన్లు, ఆ 2 ఫోన్లు తీసుకున్నారు. మా వీడియోలు కూడా మా ఫోటోలు కూడా ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిళ్ళు. ఇంకా మళ్ళీ అనవసరంగా ఫోన్స్ పోతాయని మేమే ఏం వీడియోలు తీయలేకపోయినాం. లాస్ట్ మూమెంట్ లో అరెస్ట్ చేసే టైంలో మాత్రం మాకు పర్మిషన్ ఇచ్చిళ్ళు ఫోటోలు వీడియోలు తీయడానికి. సో అరెస్ట్ ముందు కరెక్ట్ గా అన్ని ఆల్రెడీ వాళ్ళ వెల్ ప్రిపేర్డ్ గా వెల్ ప్లాన్ గా వచ్చి కంప్యూటర్లు ల్యాప్టాప్లు వాళ్ళ సిస్టమ్ అన్ని తెచ్చుకొని ప్రింట్అవుట్ కరెక్ట్ ఆ మూమెంట్ లోనే టక్ నా మాట్లాడిల్లు అరెస్ట్ మేము జారీ చేసినారు వెంటనే. బిఫోర్ ఏమి ఇవ్వలేదు. కనీసం ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొత్తం చుట్టూ మేమేమన్నా మా డాడీ ఏమన్నా పారిపోతాడు ఇంత అన్ని చుట్టుపక్కల మొత్తం కావాలి కాస్తే ఏమన్నట్టు కనీసం బాత్రూమ్ పోయినా అది పోలీస్ వ్యవస్థ, అది పోలీస్ చేసే ఉద్యోగం కావచ్చు. కనీసం మొత్తం చుట్టుపక్కల కూడా 4 దిక్కు మీడియా వాళ్ళు వస్తే కూడా కలవనీయలేరు. సర్పంచ్లు ఉప సర్పంచ్లు మేమన్నా కూడా రేపేమన్నా మా డాడీకి అయితే ఆదుకునేది మాకు లోకల్ వాళ్ళే కదా, కనీసం వాళ్ళనన్నా రానియండి అంటే కూడా అట్లా కూడా రానిచ్చే ప్రసక్తి రానియలేదు. సో పోలీస్ వాళ్ళు కానీ ఎన్ఐఏ అధికారులు సుమారు ఒక 50 మంది రావడం జరిగింది. కాకపోతే అందరూ సివిల్ డ్రెస్ లో ఉండడం వల్ల అధికారులు అందరు సివిల్ డ్రెస్ లో ఉండడం వల్ల ఎవరు మనుషులు వాళ్ళు ఎవరు ఏ ఆఫీసర్ అన్నది మాకు తెలియలేదు. సమాజంలో మంచి చేస్తేనే చెడు అవుతుంది. మనం ఎంత మంచి కోరుకుంటామో అంత చెడు మనకే అవుతుంది అన్నట్టు ఎప్పుడు కూడా ఆయన స్వార్థం కోసం పనిచేసింది కాదు. ఎప్పుడు ప్రజల మనిషిగానే ఉంటాడు. ఆయన స్వార్థం కోసం చేసేటట్టయితే ఇంతమంది అనాథ పిల్లలను ఇచ్చేసేవాడు కాదు. ప్లస్ ఆయన ప్రజల కోసమే ఉన్నాడు కాబట్టి ప్రజల మనిషి, న్యాయం గెలుస్తుంది తప్పకుండా. వాళ్ళకి మద్దతు ఏం పలకలేదు అంటే ఆయనకి ఎంతో కొంత ఇప్పుడు ఆయనకి ఆ పార్టీ తల్లి లాంటి పార్టీ, ఎప్పుడు తల్లి రుణం తీర్చుకోవాలని అనుకుంటారు. కాకపోతే ఏం సపోర్ట్ అయితే ఏం లేదు. కాకపోతే ఇక మీడియాలో వచ్చిన విషయాల పట్ల అరెస్ట్ చేయడం జరిగిందని మాకున్న ఇన్ఫర్మేషన్. అంటే మాకు ఇచ్చిన పేపర్ ప్రకారం పలానా యూట్యూబ్ ఛానల్లో ఇట్లాంటి మాట్లాడడం జరిగింది, ఆ మావోయిస్ట్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్టు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆ విషయం పట్ల అరెస్ట్ చేస్తున్నామని మాకు తెలియజేయడం జరిగింది.